సార్ వీళ్ళు బాగా ప్రాబ్లం ఉన్నారు సార్. ఎప్పుడైనా మంచిగా ఉన్నారా, గోల్ వేసుకున్నా అని ఎప్పుడైనా ఫోన్ చేస్తే బతకరా, తిండి లేదు తిప్పలేదు, చచ్చిపోతా లేదా ఊరు పెట్టుకుంటా, కత్తి పట్టి పొడుచుకుంటా, ఏమైనా కినాలో పోయి పడతా, ఇదే పని. ఏమన్నా అంటే అవునా అంటావు అట్లా ఆయనతోని? వీళ్ళ వరకు ఇంకా నాకు ఎందుకు సార్ బాగా అనిపిస్తుంది సార్. ఇంత ఉంది మనం ఏం చేయలేకపోతున్నాం కనీసం నేను దీన్ని పెట్టలేదు కదా. సరే వీళ్ళు వాటిని అన్న పెద్ద చదువుకోడు. వీళ్ళకు ఇద్దరు కొడుకులు అయితే ఒక కొడుకు చిన్న కొడుకు చనిపోయాడు. పెద్ద కొడుకున్నాడు, వీళ్ళు పట్టించుకోవడం లేదు. సరే వీళ్ళకి తిండి లేక ఇప్పుడు 10 రోజులు అవుతుంది సార్. తిండి లేదు, ఏం లేదు, అల్లు కదా ఉండే సాధన అవుతుంది. వీళ్ళకు పక్క వాళ్ళు ఎత్తి తిన్నట్టు లేదంటూ బస్సు పడుతున్నట్టు. వీళ్ళతోనే మాకు ప్రాబ్లం. నేనంటే ప్రతిరోజు సాయంత్రం అంటే వీళ్ళ దగ్గర రావాలి. అంటే మీ సొంత అన్న వదిన కాదా? కాదు సార్, అంటే మా భార్య వాళ్ళ అక్క అక్క వెళ్ళాను. నేను చిన్న అందరికీ నమస్తే. చూసిరు కదా, మనం ఇప్పుడు వెదిరే గ్రామానికి వచ్చినాం. ఈయన పేరు పాపం సామల ఎల్లయ్య, భార్య పేరు ఇందిరా. ఎందుకంటే ఇద్దరు కొడుకులు, ఒక కొడుకు చనిపోయాడు. ఒక కొడుకున్న ఆయన ఎక్కడికో దుబాయ్ మస్కట్ వెళ్ళిపోయినట్టు. అసలు వీళ్ళని ఇప్పుడు చూసుకోవడానికి కూడా ఎవరు లేరు. చూడండి ఇల్లు మొత్తం ఎట్లుందంటే కనీసం ఇంట్లో సామాన్లు కూడా లేవు. ఇట్లా ఇగో కనీసం తినడానికి ఏమైనా సామాన్లు ఉన్నాయా? ఏం సామాన్లు లేవు. చూసిరా, ఒక బిడ్డ ఉంది, అమ్మ కూడా పట్టించుకుంటుంది. ఇప్పటికి 10 రోజులు అవుతుందట పాపం ఫుడ్ తినట్టు. అంటే మనకే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ మాట ఇంటే 10 రోజుల తర్వాత నేను నాకు ఒక అన్న ఫోన్ చేసింది వీళ్ళ గురించి. ఎందుకంటే పాపం ఇలా ఫుడ్ లేదు సార్, ఫుడ్ లేక ఇట్లా ఇబ్బంది పడుతుంది, అప్పుడప్పుడు సూసైడ్ చేసుకుందాం అని అనుకుంటున్నారు. కానీ ఇంత బాధపడ్డ తర్వాత సరే మనం ఒక ఆశ్రమం పెట్టినాం, మరి ఇలాంటి వాళ్ళకు కూడా మనం సాయం చేయాలని చెప్పేసి ఈరోజు వీళ్ళిద్దరిని మన ఆశ్రమం తీసుకుపోవడం జరుగుతుంది.